సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాన్ని మనము మనసుకు తెచ్చుకుందాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని విషయాలు మనకు మర్మంతో రాసిపెట్టాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రెండు దేవుని వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ రాయబడిన మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అందరం కాస్త చదువుదాం. ఆ మీదట సజీవమని నిలిచిన మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘం మీద పలుకబడదాము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంది. ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టే కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంది. ఇక్కడ ఈరోజు మనకు ఇవ్వబడిన దేవుని వాక్యాన్ని చూసినట్టే సదాకాలము ప్రభుతో కూడా ఏం చెప్పబోతామండి ముందుము అనే దేవుని వాక్యం. అంటే మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉండాలి. అది దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. అంటే దేవుని లేఖన బాగా చూస్తుంటే ప్రభుతో సదాకాలం ప్రభుతో కూడా ఉండాలి. అంటే అది దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడిన మాట. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట జాగ్రత్తగా గమనించినట్టే సదాకాలం ప్రభుతో కూడా ఉంటుందో అని రాయబడుతుంది. సో ప్రభుతో కూడా మనం సదాకాలం ఉండాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఎవరు ప్రభుతో పాటు సదాకాలం ఉండబోతున్నారు అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు కూడా కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. సో ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక మాట చెప్పాలంటే ప్రభుతో పాటు ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే ప్రియులారా, దేవుని లేఖన భాగాలు చూసినట్లయితే కొన్ని విషయాలు కూడా ఉంది. ఆయన ప్రభుతో సదాకాలం ఎందుకు ఉంచుతున్నాడు అన్నది కొన్ని విషయాలు చూడాలి. మనం ప్రభుతో కూడా సదాకాలం ఉండబోతున్నాము. సో ప్రభుతో పాటు సదాకాలం మనం ఎందుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? ప్రభుతో పాటు మనం సదాకాలం ఎందుకుంటున్నాము అన్నది కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. ప్రభు నడుపుని చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి శ్రీరంలో మాకు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు తండ్రి. కొన్ని వాక్యాలు ధ్యానించబోతాను, సాయం చేయండి. దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నట్టు మీరు సహాయం వైపు పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి. ఎందుకు వచ్చిన నీ ప్రజలకు వాక్యం ఇస్తానికి యోగ్యత లేని వాడిని క్షమించండి. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతాను, సాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్ను మీ వైపు వీక్షిస్తాం. ప్రియ ప్రభు మీరే నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చండి. వచ్చిన నీ ప్రజలను స్తోత్రాలు రావాల్సిన వారి తరబడి తీసుకురండి. కింద కూర్చున్న వారికి నేను యోగ్యుని కాదు, ఏమాత్రం అనుకుని కాదు, ఏమాత్రమును తండ్రి మరి యోగ్యత లేని వాడిని నొప్పుకుంటూ అయినప్పటికీ నీ కృప చేత నిలబడి ఉండగా నీ నామను బట్టి వాక్యం దాని సాయం చేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయతో నాతో మాత్రం మీరు మాట్లాడి అనుకోండి. ప్రతి బలహీనత నుండి యేసు ప్రభునామను తొలగించి మిమ్మల్ని అట్లా ఆరాధించాలి, మీరు బయలుపరచమని యేసు ప్రభునామను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే యేసు క్రీస్తు ప్రభువారితో పాటు మనం సదాకాలం ఉండబోతున్నాం. యేసు ప్రభువారితో పాటు సదాకాలం ఎందుకుంటున్నాం అనంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ ఆయనతో పాటు సదాకాలము ఎందుకుంటున్నాం అర్థమవుతుందండి. ఆయనతో పాటు సదాకాలం మనం ఎందుకు ఉండబోతున్నాం కాదు, ఎందుకుంటున్నాం. ఇక్కడ పౌలు అంటాడు తెస్సలోనికీయులకు రాస్తూ సదాకాలము ప్రభుతో ఉండును, ప్రభుతో కూడా ఉందుము అంటున్నాడు. సదాకాలం ప్రభుతో అసలు మనం ఎందుకుంటాం అని అంటే మొదటి కోణాన్ని మనం చూడాలి. అసలు మనం ఎందుకు ఉండబోతున్నాం ప్రభుతో పాటు సదాకాలం అంటే మొట్టమొదటి మాట దేవుని వాక్యాన్ని చూద్దాం. రండి దేవుని వాక్యాన్ని చూస్తుంటే యోహాను సువార్త మొట్టమొదటిగా ప్రభుతో పాటు సదాకాలం ఎందుకుంటాం అని అంటే మొదటి కోణాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము ఇక్కడ రాయబడిన మాట చూసినట్టే చాలా విషయాలు బైబిల్ రాయబడుతూ వచ్చినాయి. 20వ వచనం నుండి మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని
ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా. కానీ మొదటి కోణాన్ని చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు సదాకాలం ఎందుకు ఉంటాము అని అంటే, ఇక్కడ సమరయ స్త్రీ అంటుంది ఆరాధించేది ఒకటే ఉంది. అది ఎక్కడుంది? యెరూషలేము. కాబట్టి యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. కానీ ఇక్కడ దేవుని వాక్యాలు చూసినట్లయితే మొట్టమొదటిగా సదాకాలం ప్రభువుతో కూడా మనం ఉండబోతున్నాం. కాబట్టి ప్రభువుతో కూడా సదాకాలం ఎందుకు ఉంటున్నామంటే, ఫస్ట్ మొదటి రీజన్ ప్రభుని ఆరాధించడానికి. దేని కొరకండి? ప్రభుని ఆరాధించు అంటే, ఏ ప్రభు అయితే మన కొరకే యెరూషలేము ప్రాకారంలో సిలువ వేయబడ్డాడు, ఏ ప్రభు అయితే మన కొరకే కలువరిసిలో ప్రాణం పెట్టాడు, ఏ ప్రభు అయితే మన కొరకే కలువరిసిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు, ఆ ప్రభుని ఆరాధించడం కొరకై పరలోక రాజ్యంలో వాటి చెప్పాలంటే ప్రభు ఉండే స్థానంలో, ప్రభు ఉన్న ప్రదేశంలో మనం ప్రభుని ఆరాధించబోతున్నాం. ఇక్కడ మొదటి కోణం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ప్రభుని ఆరాధించే విషయంలో ధన్యకరమైన మరి ఏ ఆరాధించే అనుభవం ఏంటంటే, ఆయనతో పాటు సదాకాలం మనం ఉండబోతున్నాం. సదాకాలం ముందు మన రాయబడుతుంది. సదాకాలం ప్రభుతో కూడా ఎందుకు ఉంటున్నామంటే ప్రభుని ఆరాధించడానికి. ఎందుకుంటామండి? ప్రభుని ఆరాధించాలి. ప్రభుని ఆరాధించాలంటే ఏం కావాలా? ఆరాధన అనుభవం ఉండాలి. ఏమని ఆరాధించాలో మనకు తెలియాలి, ఎలా ఆరాధించాలో తెలియాలి, ఎలా స్తుతించాలో తెలియాలి. ఏం తెలియకుండా గుడ్డెద్దరి చేరబడ్డట్టు వెళ్ళి ఆరాధన చేస్తే ఏం తెలిసింది? సో ఒకరోజు పరలోకంలో ఏముందంటే ప్రార్థన కాదు, ఆరాధన ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళ్ళామంటే, పరలోక రాజ్యంలో నువ్వు నివసిస్తున్నావంటే ఆరాధన తప్పితే మరి ఇంకేం ఉండదు అక్కడ. ఎందుకంటే ప్రభు నీ నా జీవితాలు చేసిన మేళ్ళు, ప్రభు నీ నా జీవితాలు చేసిన అద్భుతాలు, ప్రభు నీ నా జీవితాలు చేసిన గొప్ప కార్యాన్ని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధన చేస్తాం. అవి మనసుకు తెచ్చుకుంటూ, అవి జ్ఞాపకం తెచ్చుకుంటూ, అవి గుర్తు తెచ్చుకుంటూ ప్రభుని ఏం చేస్తామండి? ఆరాధించే వారు ఉంటాం. కొంచెం మొదటి కోణం చూసినట్టయితే, జాగ్రత్త గమనించినట్టయితే, మొట్టమొదటిగా ఆ సదాకాలం ప్రభుతో కూడా మనం ఉండబోతున్నాం. ఆయనతో పాటు సదాకాలం ఎందుకు ఉండబోతున్నామంటే ప్రభుని ఆరాధించడానికి. మొదటి ఆయనతో పాటు సదాకాలం ఎందుకు ఉండమంటే ప్రభుని ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? అది ప్రభు నా జీవితంలో ఏం చేశాడు, నీ నా జీవితాలు ఏవైతే ప్రభు కనపరుచుకుంటూ వచ్చాడు. ప్రియ సోదర సోదరి, నీ నా జీవితంలో ప్రభు ఏదైతే మేలు చేస్తూ వచ్చాడు వాటిని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించేవాడు. ఏ మేలు అయితే ప్రభు చేశాడో, ఏ అద్భుతాలు అయితే ప్రభు చేశాడో, ఏ గొప్ప కార్యాలు అయితే ప్రభు చేశాడో వాటిని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించేవారు. ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే, ఆయనతో పాటు సదాకాలం మనం ఉండబోతున్నాం. ఆయనతో పాటు ఎందుకు సదాకాలం ఉంటున్నామంటే ప్రభుని ఆరాధించడానికి ఆయనతో పాటు ఉంటాం. ఆయనతో పాటు ఎందుకు ఉంటామండి? ప్రభుని ఆరాధించడానికి. ఏదైతే ప్రభు మన జీవితంలో కార్యం చేస్తూ వచ్చాడో, ఏ కార్యాలైతే మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడో, ఎట్టి రక్షణ అనిపించాడో, ఎట్టి మారుమోసం అనిపించాడో, ఎట్టి క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడో, దానంతటిగా ఆ రక్షణ ఆనందాన్ని బట్టి జీవించడం. మనం చెప్పాలంటే మన జీవితంలో మనం ప్రభువుని ఆరాధించడం కొరకే వస్తాం. సదాకాలం ఆయనతో కూడా ఎత్తుకుంటామంటే ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యమును బట్టి ఆయన ఆరాధించే అనుభవం కొరకే. సో మొట్టమొదటిగా ఆయనతో పాటు సదాకాలం మనం ఉంటాం. ఆయనతో పాటు సదాకాలం ఎందుకుంటామంటే ఆయన ఆరాధించడానికి. రెండు, ఆయనతో పాటు సదాకాలం ఎందుకుంటున్నాము అని అంటే మొట్టమొదటిగా ఆయన ఆరాధించడానికి. రెండో అనుభవం యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం కాబట్టి 22వ వచనం. చాలా కాబట్టి ప్రియులారా, రెండో కోణాన్ని చూస్తాం. ఆయనతో పాటు సదాకాలం ఉండబోతున్నాం. ఆయనతో పాటు ఎందుకు అంటే ప్రభుతో పాటు ఎందుకు సదాకాలం ఉండబోతున్నామంటే మొదటి కోణం ప్రభుని ఆరాధించడానికి. మన జీవితాల్లో ఆయన ఏం చేశాడో వాటిని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించాలి. రెండోదిగా సదాకాలం ప్రభు దగ్గర ఎందుకు ఉంటామంటే సదాకాలం మీరు ఆయనతో ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ఎందుకు ఉండబోతున్నాం అంటే ఒకటి ఆయన ఆరాధించడానికి, రెండోదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడమాట సదాకాలం ప్రభుతో కూడా ఎందుకు ఉంటున్నామంటే ఒకటి ఆయన ఆరాధించడం. రెండో అనుభవం ఇక్కడ ఏమంటుందండి అమ్మా, ఏమంటుందండి? మీరు మీకు తెలియదని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిందని ఆరాధించేవారని రక్షణ యూదుల్లో నుండి కలిగి ఉన్నది.
రెండో కోణం, ఆమె చెప్పేది ఎలా ఉందా, మనం సదాకాలం ప్రభుతో కూడా ఉండి చేయబోతున్నాం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ఆరాధించబోతున్నాం. రెండు, రక్షణ. నీ రక్షణ ఆనందాన్ని కలిగాడు, నీ రక్షణ ఆనందంతో అక్కడ ఉంటుంది. ఏ రక్షణ అయితే ఈ భూమి మీద పొందేవో, ఎట్టి రక్షణ అయితే ఈ భూమి మీద కలిగి ఉండవో, యేసు క్రీస్తు ప్రభువారు సిలువ కార్యం ద్వారా, యేసు ప్రభువారు కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేటం ద్వారా ఎట్టి రక్షణ అయితే మన జీవితంలోకి వచ్చిందో, ఆ రక్షణ ఆనందాన్ని కలిగి మనం పరలోక రాజ్యంలో ఆనందించడం కొరకే ప్రభు ఇచ్చిన రక్షణని, ప్రభు ఎట్టి రక్షణ అయితే మన జీవితాల్లోకి అనుమతించాడు, ఆ రక్షణ ఆనందాన్ని పరలోక రాజ్యంలో కనపరచడం కొరకై మనం ప్రభుతో కూడా సదాకాలం ఉన్నాం. ఒకటి, ప్రభుని ఆరాధించడానికి. రెండు, నీ నా జీవితాన్ని భూమి మీద ఏ రక్షణ ఆనందాన్ని అయితే పొందుకున్నాం, ఏ రక్షణ అయితే మనం పొందుకుంటూ వచ్చామో, ఆ రక్షణ ఆనందాన్ని పరలోక రాజ్యంలో చూపించడం కొరకే ప్రభు సదాకాలం మనల్ని ప్రభుతో కూడా ఉంచుతున్నారు. మరి ఈ రక్షణ ఆనందం ఎవరికి కావాలి అంటే మనకే. దేవదూతలకు కావాలా? దేవదూతలకు రక్షణ ఆనందం ఏముంటుంది? కానీ మనకు రక్షణ ఆనందం, మనకు రక్షణ అవసరం. కానీ మన జీవితాల్లో ఆయన రక్షణ కార్యం జరిగించడం ద్వారా, మన జీవితాల్లో ఆయన చేసిన రక్షణ అనుభవాన్ని బట్టి, ఆయన ఏదైతే మన జీవితాల్లో కనపరుచుకుంటూ వచ్చాడో తన రక్షణ, ఆ రక్షణ పొందినప్పుడు మన జీవితాల్లో ఎట్టి ఆనందం అయితే ఉందో, ఆ ఆనందాన్ని పరలోక రాజ్యంలో కనపరచడం కొరకు. వాటిలో చెప్పాలంటే, భూమి మీద ఉన్నప్పుడు మీరు ఎట్లా రక్షించబడ్డారు, ఏ వాక్యం ద్వారా రక్షించబడ్డారు, ఎలా రక్షించబడ్డారంటే, అబ్బో అన్న అప్పుడు ఇప్పుడే రక్షించబడ్డామన్న, ఆ దినాలు వేరంటాం. ఏంటి ఆ దినాలు చెప్పు, ఏంటి ఆ దినాలు అంటే, అబ్బో ఆ దినాలు వేరన్నా, అది చెప్పలేమన్నా అంటావు. చెప్పటాన్ని నీకు గుర్తుంటేనే కదా చెప్పడానికి, గుర్తుంటేనే కదా. ఆ దినాలు వేరయ్యా, ఆ రోజులు వేరే. ఆ రోజుల్లో ఉండే దేవుడు ఈ రోజు ఉంటాడు. ఆ రోజులు నీకేం జరిగిందో చెబుతానేగా ఈ రోజు ప్రజలు తెచ్చుకోవడానికి. ఆ దినాలు వేరు అంటే, నువ్వు రక్షణానందం ఎలా పొందేవు కూడా చెప్పలేని దినాల్లోకి వచ్చేసావా? ఎట్లా రక్షణానందం పొందేవు, ఎలా రక్షణానందాన్ని అనిపిస్తున్నావు, ఎలా రక్షణానందం కలిగి ఉండవు, అసలు నీకు రక్షణ ఎలా వచ్చింది, అది కూడా చెప్పలేని స్థితిలో ఉండవా? చూడండి, ఒక రోజు ఈ రక్షణానందాన్ని పరలోకంలో మనం కనపరచబోతున్నాం, అంటే బయలుపరచబోతున్నాం. ఏ రక్షణానందం అయితే మనం భూమి మీద పొందుకున్నామో, ఎట్టి రక్షణానందం అయితే భూమి మీద కలిగి ఉన్నామో, ఎట్టి రక్షణానందం అయితే మన జీవితంలో ఉందో, దాన్నే ఒకరోజు పరలోకంలో ఏం చేస్తున్నాం, కుమ్మరిస్తున్నాం. నేను ఆ జీవితాల్లో మనం పొందుకున్న రక్షణ, మనం కలిగి ఉన్న రక్షణ, ఏ రక్షణ ఆనందాన్ని అయితే మనం అనుభవిస్తూ భుజిస్తూ వెళ్తున్నామో, ఆ రక్షణ ఆనందాన్ని పరలోకంలో ఏం చేస్తామండి, కనపరుస్తుంటే బయలుపరుస్తాం. మాట చెప్పాలంటే అక్కడ చూపిస్తాం, వెదజల్లుతూ వస్తాం. ప్రభా, ఇది నా రక్షణ ఆనందం, ఇది నా రక్షణ ఆనందం, దీన్ని బట్టి నేను రక్షించబడ్డా, దీన్ని బట్టి నాకు ఆనందం ఉంది, ఇదిగో నా జీవితంలో రక్షణ ఆనందాన్ని కలుగు చేసింది ఇది అని చెప్పి దాన్ని బట్టి ప్రభుని కనపరిచేవారు ఉంటారు. మరి రెండోదిగా, ప్రభువుతో పాటు సదాకాలం ఎందుకు ఉండబోతున్నామంటే, ఒకటి, ఆయన ఆరాధించడానికి. రెండు, మనం పొందుకున్న రక్షణానందాన్ని అక్కడ కనపరచడానికి. ఏ రక్షణానందాన్ని అయితే నువ్వు కలిగి ఉన్నావు, ఏ రక్షణానందాన్ని అయితే నువ్వు పొందుకున్నావు, దాన్ని ఇతరులకి కనపరచడానికి, బయలుపరచడానికి. కాబట్టి రెండవదిగా, ఏ రక్షణానందం, అసలు మన రక్షణ పొందేవలేదా, అది కావాలి మెయిన్. పరలోక రాజ్యంలో ప్రభుని ఆరాధించాలంటే ఆరాధన చూడాలి, పరలోక రాజ్యంలో రక్షణానందాన్ని కనపరచాలంటే ఇక్కడ రక్షణానందం పొందుకున్నాడు. మరి మన జీవితాల్లో అంటే రక్షణానందాన్ని కలిగిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ ద్వారా, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఎట్టి రక్షణానందాన్ని అయితే మనం పొందుకుంటూ వచ్చామో, ఆ రక్షణానందాన్ని పరలోకంలో కనపరచడం కొరకై మనం సదాకాలం ప్రభుత్వం కొట్టుకోవాలి. అప్పుడు మనం ఆరాధించే ఆరాధన, కొంతమంది దేవదూతలు కూడా సిగ్గేస్తారు, కొంతమంది దేవదూతలు కూడా సిగ్గుపరచబడతారు. చూడండి, భూమి మీద అల్పులు స్వల్పులైన నా ప్రజలు నేను ఏర్పరచుకుని, వారి హృదయాల్లో వారికి రక్షణానందాన్ని కలుగు చేసి, ఆ రక్షణానందం కలుగు చేయడం ద్వారా వారు పరలోక రాజ్యానికి వచ్చి నన్ను వారు పొందున్న రక్షణ ఆనందాన్ని ఎలా నా సన్నిధిలో నా రాజ్యంలో కనపరుస్తున్నారు చూడండి దేవదూతలు కూడా చూపిస్తే, ఒకవేళ దేవదూతలు కూడా సిగ్గుపడేటటువంటిది. అలాంటిది రక్షణానందం. అంత గొప్ప రక్షణానందాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రక్షణానందం పరలోకంలో చూపించేవారు ప్రభు స్థిరపరిచినందుకు సిద్ధపరిచినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చదువుదామా రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. మూడో విషయం, యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండమ్మా. 21, 22.
చాలా తర్వాత. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మూడవ కోణం, మొట్టమొదటిగా ఆరాధించడానికి పరలోకానికి వెళ్తాం, ఆయనతో సదాకాలం ఉంటాం. రెండు, ఏ రక్షణానందం భూమి మీద పొందామో దాన్ని కనపరచడం కొరకు, దాన్ని బయలుపరచడానికి పరలోకానికి వెళ్తాం, ఆ సదాకాలం ప్రభుత్వం ఉంటాం. మూడవది చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చిందండి, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండే. అక్కడ మూడవ కోణం, ఏదైతే ప్రభువుని గురించి నీకు తెలుస్తుందో దానిని ఆరాధించడానికి పరలోకానికి వెళ్తున్నావు. ప్రభువుని గురించి నీకేం మెరుకుందో, ప్రభువుని గురించి ఏం నీకు తెలుస్తుందో, ప్రభువుని గురించి ఏమైతే నీకు హృదయంలో దాచబడి ఉందో, నువ్వేమైతే ప్రభువుని గురించి తెలుసుకున్నావో దాన్ని పరలోకంలో చెప్పడానికి వెళ్తున్నావు. ఒక మాట చెప్పాలంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని అక్కడ చెప్తుందంటే అర్థం ఏంటో, ఆ ప్రభువుని గురించి తెలుసుకోండి. సో ఆమె ప్రభువుని గురించి తెలుసుకున్నారు కాబట్టి అక్కడ వర్ణించబడుతుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు అని చెప్పడానికి కారణం ఏంటి తెలుసుకోండి. సో ఏదైతే ఈ భూమి మీద ప్రభువుని గురించి తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకున్నది ప్రభు నేను తెలుసుకున్నానని చెప్పడానికి వెళ్తున్నా పరలోకానికి. ఆయనతో పాటు సదాకాలం ఎందుకుంటున్నావు అంటే, ఏ ప్రభువుని గురించి అయితే నువ్వు తెలుసుకున్నావో ఆ ప్రభుతో ఉండబోతున్నాను. ఎందుకుంటున్నావంటే, ఏ ప్రభువుని గురించి నువ్వు తెలుసుకున్నావో ఆ ప్రభువుని గురించి చెప్పడానికి నువ్వు వాడున్నావు. నీ ప్రభు ఎలాంటి వాడంటే రక్షకుడు, నీ ప్రభు ఎలాంటి వాడంటే విమోచకుడు, నీ ప్రభు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, నీ ప్రభు ఎలాంటి వాడంటే నిష్కలంకుడు, నీ ప్రభు ఎలాంటి వాడంటే పాపుల్లో చెరక ప్రత్యేకించబడిన, నీ ప్రభు ఎలాంటి వాడంటే సరిపోచదగిన ప్రధాన యాజకుడు. ఇట్లా అన్నిటిని బట్టి, అంటే ఒక మాట చెప్పాలంటే ప్రియులారా, చెప్పిన దానికంటే నువ్వేం అర్థం చేసుకున్నావో దాన్ని బట్టి నువ్వు ఆరాధించగలవు. నీకు చెప్పేది కొంత ఉంటుంది కానీ నీ మైండ్లోకి ఎక్కి నువ్వు అర్థం చేసుకునేది వేరుకుంటుంది. ఏం అర్థం చేసుకున్నావో దాన్ని బయలుపరచడానికి వెళ్తున్నావు, దాన్ని తెలియపరచడానికి వెళ్తున్నావు, దాన్ని చెప్పడానికి వెళ్తున్నావు. ఇక్కడ మూడో కోణం ఏంటంటే, మీరు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము తెలిసిన దాన్ని ఆరాధించేవారని చెప్తారు. ఏమి తెలుసుకున్నావో ప్రభు గురించి, ప్రభుతో పాటు ఉండి ప్రభుని గురించి చెప్పబోతున్నావు. కొంతమంది ఉంటారు గుంట నక్కలు, మనతో ఉంటూ మనకి వెనకాల గోతులు తీసే బ్యాచ్ ఒకటి ఉండిద్ది. వీళ్ళు అసలు చచ్చినా నమ్మవాడు, పగోడినైనా నమ్మొచ్చు, ఒక రోజు ఆడు ప్రేమన్నా చూపిస్తాడు, పగోడినైనా నమ్మొచ్చు, శత్రువునైనా నమ్మొచ్చు, మన చంపాలనుకున్న ఒక రోజు ప్రేమన్నా చూపించవచ్చు. కానీ గుంటకాడు నక్కల్లాగా గోతులు తీసే వారిని నమ్మకూడదు. మనతోనూ ఉంటూ మన వెనకాల గోతులు తీసి మన మరణాన్ని, మన చావుని, మన కీడుని కోరుకునే వాళ్ళు ఉంటారు. జీవితంలో వాళ్ళు నమ్మకూడదు, వాళ్ళు ఎవరైనా సరే. కానీ అలాంటి వారు పరలోక రాజ్యంలో కాదు ఉండేది. ఎవరుంటున్నారంటే పరలోక రాజ్యంలో ఆయన గురించి తెలిసినటువంటి వారు, ఇంకా ఆయన ద్రోహం చేసేవాడు కాదు. ఆయన గురించి తెలిసినటువంటి వాడు ఇస్కరియోతు యోధ ఆయన గురించి తెలిసి కూడా ఆయనకు ద్రోహాన్ని చేశాడు. అలాంటి వారు పరలోక రాజ్యంలో ఉంటున్నా, సదాకాలం ఆయనతో ఉంటున్నా. సదాకాలం ఆయనతో ఎవరుంటున్నారంటే ఆయన గురించి తెలిసినటువంటి వారు. ఆయన గురించి ఎవరికి తెలుసు, ఆయన గురించి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం. అందుకే బైబిల్ ఉంది, మేము కన్న వాటిని, చూసిన వాటిని, విన్న వాటినే ప్రకటించిన తప్ప మరేమి కాదు. ఏది చూశారో, ఏది విన్నారో, ఏది జీవితంలో జరుగుతూ వచ్చినో వాటినే ప్రకటిస్తున్నారు, మరేమి ప్రకటిస్తున్నారు. అందుకే సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. మాట చెప్పాలండి, ఏ ప్రభు గురించి అయితే నువ్వు తెలుసుకున్నావో, నీ ప్రభు ఎలాంటి వాడు అది చెప్పడానికి సదాకాలం ఆయనతో ఉంటాం. అది వర్ణించడానికి నా ప్రభు ఎలాంటి వాడని ఆయనతో ఉండి ఆయన వర్ణించడానికి అతను. వర్ణించడం అంటే అర్థం ఏంటండి, ఒక గులాబీ పువ్వు ఉంటుంది, ఆ గులాబీ పువ్వు తీసుకుంటే దాని కింద ఆల్రెడీ ముళ్ళు ఉంటాయి, ఆ కాడకి. అవి మన జీవితం, ఒకప్పుడు జీవితం. కానీ మార్పు చెందిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత, ముళ్ళని వెళ్ళిపోయిన తర్వాత చక్కటి గులాబీ పువ్వు వచ్చింది. అలా ఆ గులాబీ పువ్వుని చూడగా చాలా ముచ్చటగా ఉండిద్ది, చూడటానికి చాలా బాగుండిద్ది. కానీ దాని రెబ్బలు తీస్తూ ఉంటే, చిన్న చిన్న ఆకులు తీస్తే ఆ పువ్వులో ఉండేవి ఒక్కొక్కటి తీస్తూ ఉంటే దాని యొక్క రూపాంతరం చాలా బయటకు వచ్చింది. మీరు చూడండి, గులాబీ పువ్వు తీసుకుని దాని ఆకులు ఒక్కొక్కటి బయట నుండి, ఒకేసారి లోపల కాదు, బయట నుండి ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్తే
ఆ గులాబీ పువ్వు యొక్క రూపాంతరం చాలా సౌందర్యంగా కనపడింది. కానీ మనం వాళ్ళు ఏంటంటే ఊరిని ఆకు తీసి పక్కన పడేస్తూ ఉంటారు, కానీ దాని సౌందర్యం వేరు. యేసు క్రీస్తు ప్రభు అని నువ్వేం తెలుసుకున్నావు, యేసు ప్రభు గురించి ఏం అర్థం చేసుకున్నావు, అదే ఒకరోజు ఆ గులాబీ పువ్వు ఒకటి తీసినట్టుగా వర్ణించబోతున్నావు ప్రభుని. నిజంగా సదాకాలం ప్రభుతో కూడా ఉంటారంటే ఎంత గొప్ప ధన్యత ప్రభు ఇచ్చాడు. ఆయన ఆరాధించడం కొరకు సదాకాలం ఉంటున్నాము. ఆయన్ని ఇంకా రెండోదిగా చూసినట్టు మొట్టమొదటిగా ఆయన ఆరాధించడానికి సదాకాలం ప్రభుత్వం పాటు ఉంటున్నాం. రెండు, ఆయన మన జీవితంలో అనుగ్రహించిన రక్షణానందాన్ని కనపరుచుకోవడానికి వెళ్తున్నాం. మూడోదిగా చూసినట్టయితే ఇప్పుడే చెప్పే కదండి, ఏవైతే ప్రభుని గురించి తెలుసుకున్నావో, తెలిసిన ప్రభుని గురించి నీకేం తెలుసో దాన్ని చెప్పడానికి వెళ్తున్నాం, దాన్ని వర్ణించడానికి వెళ్తున్నాం. నా ప్రభు ఎలాంటి వాడు, నా ప్రభు ఎంత గొప్పవాడు, నా ప్రభు ఎంత అద్భుతమైన వాడు, నా ప్రభు రక్షకుడు, నా ప్రభు పలానా చోట నన్ను రక్షించడానికి రక్షకుడు ఉంటూ వచ్చాడు, నా ప్రభు పలానా సందర్భంలో రక్షించాడని ఆయన ఏం చేయబోతున్నాం అండి? ఏదైతే ప్రభుని గురించి నీకు తెలుసో దాన్ని వర్ణించబోతున్నాం. వర్ణించడం అంటే దాన్ని వివరించబోతున్నాం. నా ప్రభువుని గురించి నాకు తెలుసు, నా ప్రభువు ఇలాంటి వాడు, నాకు తెలుసు ఆయన గురించి. ఆయన ఎలాంటి వాడు, నీకు ఏ ప్రభు గురించి తెలుసో ఆ ప్రభువుతో పాటు సదాకాలం ఉండి ఆ ప్రభువునే వర్ణించబోతున్నాం. అలాంటి అనుభవం ప్రభు తీసుకొచ్చాడు. ఇదన్నో మాట అండి. 4 విషయాలు చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు. చాలా కాబట్టి సదాకాలం ప్రభుతో కూడా ఎందుకు ఉండబోతున్నాం? 4వ మాట, ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట యథార్థముగా ప్రభుని ఆరాధించాలి. 1, ఆయన ఆరాధించడం కొరకు. 2, ఆయన రక్షణానందాన్ని కనపరచడం కొరకు. 3, నీ ప్రభు ఎలాంటి వాడో, నీ కొరకు కలువరిలో చనిపోయిన ప్రభు ఎలాంటి వాడో ఆయన గురించి తెలుసుకుని ఆయన గురించి వర్ణించడానికి వెళ్తున్నాం. 4, యథార్థంగా ఆరాధించడానికి. నువ్వు ఆరాధించే ఆరాధనలో యథార్థత ఉంటుంది. ఇప్పుడు ఆరాధించే ఆరాధనలు యథార్థత లేకపోవచ్చు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన వారు సదాకాలం ప్రభుతో కూడా ఎందుకుంటున్నామంటే యథార్థంగా ప్రభుని ఆరాధించడానికి. యథార్థం అంటే ఉన్నది ఉన్నట్టుగా, లేని దాన్ని కల్పితం చేయడం కాదు, లేని దాన్ని కల్పించేది కాదు, ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా ప్రభుని ఆరాధించే కాలం వచ్చుచున్నది. అక్కడికి వెళ్ళిపోతాం. ఏదైతే యథార్థంగా ప్రభుని ఆరాధించే సమయం కాలం రాబోతుందో ఆ కాలంలోనికి ప్రవేశించి ప్రభుని యథార్థముగా ఆరాధిస్తాం. యథార్థముగా ఆరాధిస్తున్నామంటే మన జీవితాల్లో ఏమి లేనట్టండి, కుటిలత. యథార్థంగా ప్రభుని ఆరాధిస్తున్నామంటే అయోగ్యమైన జీవితం మనలో లేదని అర్థం. ఓ రోజు నువ్వు ప్రభుత్వ పడి సదాకాలం ఎందుకు ఉండబోతున్నామంటే యథార్థంగా ప్రభుని ఆరాధించడం. ఏ అయోగ్యమైన జీవితం అయితే నా జీవితాల్లో ఉందో, ఎట్టి అయోగ్యమైన జీవితం అయితే మనం కలిగి ఉంటాం భూమి మీద, దాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు కలువరిసిన రక్తం ద్వారా కడగటం ద్వారా ఆ అయోగ్యమైన జీవితం అంతటి నుండి మనం విడుదల పొంది యోగ్యమైన జీవితం కలిగి ప్రభుని ఆరాధించడం కొరకే సదాకాలం ప్రభుత్వం ఉండబోతుంది. సదాకాలం ప్రభుత్వం ఎందుకు ఉండబోతున్నాం అంటే ఎప్పటికీ ప్రభుని యథార్థంగా ఆరాధించాలి. సత్యం యథార్థం అంటే మన జీవితాల్లో ఏ అయోగ్యమైన జీవితం లేకుండా యథార్థంగా ప్రభుని ఆరాధించడం కొరకై మనం ఏం చేయబోతున్నాం అండి? సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. మనం ఏం చేయట్లేదు, ప్రభు తీసుకెళ్ళి సదాకాలం ఉంచబోతున్నాడు యథార్థంగా. ఈ రోజు ప్రభుని ఆరాధించే మన జీవితంలో యథార్థత లేకపోతే ఓ రోజు యథార్థంగా ప్రభుని ఆరాధించలేము. మనలో యథార్థమైన జీవితం ఉండాలి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అలా లేనప్పుడు, ఉన్నది ఉన్నట్టు జీవించలేనప్పుడు, యథార్థమైన జీవితం మనలో లేకపోతే ఓ రోజు మనం తండ్రిని యథార్థంగా ఆరాధించి సదాకాలం ఉండి తండ్రిని యథార్థంగా ఆరాధించే ధన్యతను మనం కోల్పోతాం. కాబట్టి అటు ధన్యతను కోల్పోకూడదని మనం దేవుని ఆరాధించే వారికి స్థిరపరచడం, యథార్థంగా ఆరాధించే వారికి స్థిరపరచడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. తద్వారా ఇప్పుడు తండ్రిని మనం ఎలా ఆరాధించబోతున్నాం? యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన ధన్యతను సదాకాలం ఉంటూ పరలోక రాజ్యం తండ్రిని ఏం చేస్తున్నాం? సదాకాలం ఉండి ఆరాధించేవారు ఉంటున్నాం. ఎలాగూ యథార్థంగా ఆరాధించేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట అండి? 4. 5వ విషయాన్ని చూద్దాం రండి.
యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. చాలా చాలా కాబట్టి ఇక్కడ చూస్తున్న 5వ విషయం, ప్రభువుతో పాటు సదాకాలం ఎందుకు ఉండబోతున్నామంటే, ఒకటి ఆయన ఆరాధించడానికి, 2 ఆయన ఇచ్చిన రక్షణాలను కనపరచడం, 3 నువ్వు ఏమైతే ప్రభుని తెలుసుకున్నా దాన్ని వర్ణించడానికి, 4 యథార్థంగా ఆరాధించడానికి, 5వ మాట చూసినట్లయితే ఆత్మతో ఆరాధించడానికి. అర్థమవుతుందండి? ఆత్మ. ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? ఈ వచనంలో రాయబడనమాట, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. అసలు ఆత్మతో ఎందుకు ఆరాధించాలి? బలులతోనో లేకపోతే ఇంకోటి దాన్ని ఆరాధించవచ్చు కదా. కానీ ఆత్మతోనే ఎందుకు ఆరాధించాలంటే, దేవుడు ఆత్మ గనుక తను ఆరాధించేవారు అట్టివారు కావాలని కోరుచున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, సదాకాలం ప్రభువుతో కూడా ఉండి మనం చేయబోతుంది ఏంటంటే, ఏం చేయబోతున్నాం అండి? ఆరాధిస్తున్నాం. ఎలాగంటే ఇక్కడ రాయబడి అన్నమాట, ఆత్మతో ఆరాధిస్తున్నాం. అందుకొరకే సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ప్రభుతో కూడా సదాకాలం ఎందుకు ఉంటున్నామండి? ఆత్మతో ఆరాధించడానికి. మరి ఆత్మతోనంటే ఈ శరీరం ఏమైపోయింది అని అంటే, బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మన్నైనది వెనకటం అన్ని మరలా భూమికి చేరిన ఆత్మ దాన్ని దయచేసిన. ఇక్కడ ఇది దేవుడిచ్చిన ఆత్మ. ఎవరిచ్చిందండి? దేవుడిచ్చింది. మనలో ఉన్న ఆత్మ మంద కాదు. నేను ఎప్పుడు చెబుతా, మీ శరీరము మీదైనా నాదైనా ఆ బయట ఉన్న మట్టి నుండి అప్పు తీసుకోండి. శరీరం ఎక్కడదండి? బయట నుండి అప్పు తీసుకోండి. అందుకే ఒకళ్ళు ఎర్ర శరీరంతో ఉంటారు, ఒక నల్ల శరీరంతో ఉంటారు, ఒక సామస్య శరీరంతో ఉంటారు. ఇది బయట నుండి అప్పు తెచ్చుకున్న శరీరం. దేవుడు మట్టి నుండి తీసుకొచ్చి, అప్పు తీసుకొచ్చాడు కదా, మట్టి నుండి తీసి మనలో ఒక నిర్మాణంలో చేశాడు. మనలో జీవాత్మగా నరుడు జీవాత్మ కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి జీవం కలిగిన వాడుగా అవుతూ వచ్చాడు. సో ఈ శరీరం మరలా తిరిగి మన అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మ కూడా ఎక్కడి నుండి వచ్చింది అక్కడికి వెళ్ళిపోయింది. 2 కలిసి ఉండటానికి కొన్ని దినాలు అప్పుగా కలిసి ఉండటానికి ఈ లోకానికి వచ్చినాయి. 2 కలిసి ఉండటానికి, శరీరము ఆత్మ కలిసి ఉండటానికి ఈ లోకానికి వచ్చినాయి. కొంతకాలం కలిసి ఉంటే దేనికి అది విడిపోయి వెళ్ళిపోతాయి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది, శరీరము మన దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ కలిసి ఉండటానికే కొంతకాలం కలిసి ఉండటానికి ఇక్కడికి వచ్చినాయి. అయితే శరీరం అన్నది మళ్ళీ ఉండదు, కానీ ఆత్మ అయితే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ శరీరం మళ్ళీ ఉండదు, మహిమ గల శరీరంతో లేపడతాం. అప్పుడేం జరుగుతుందంటే, మనలో ఉన్న ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి, దేవుడు ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆత్మతో దేవుని ఆరాధించేస్తాం. అందుకని ఆత్మతో ఆరాధించాలంటే, శరీరం మళ్ళీ తిరిగి మన అయిపోయింది, శరీరంతో కాదు. అంటే తారు తమ పెదాలతో నన్ను గణపరుస్తున్నారు కానీ తమ హృదయం నాకు దూరంగా ఉందంటాడు. అంటే శరీరంతో ఆరాధించేవారు పెదాలతోనే కనపరుస్తారు. శరీరంతో కదా ఆరాధించాల్సింది, ఆత్మతో ఆరాధించాలి. ఆత్మ అంటే లీనమైపోతాం. ఒక మాట చెప్పాలంటే, ప్రభువులో కలిసిపోతాం, ప్రభువులో నిమగ్నం అయిపోతాం. అంటే అలా ఆరాధించాలి. అంటే ఆత్మతో ఆరాధించేవారిగా మనం ఉండాలని ప్రభు కలవలసిన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. తద్వారా మన ఆత్మతో ఆరాధించేవారు స్థిరపరిచాడు. ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళి సదాకాలం ప్రభుతో కూడా చేసేది ఏంటంటే, ఆత్మతో ప్రభుని ఆరాధించకూడదు. ఆత్మ కల్ముషమైనది ఉండకూడదు, ఆత్మలో కుటిలత ఉండకూడదు, ఆత్మ కల్ముషమైనది ఉండకూడదు, ఆత్మ కుటిలత కలిగినది ఉండకూడదు. ఆత్మ ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనది ఉండదు. సో ఈ స్వచ్ఛమైన ఆత్మే ఓ రోజు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని ఆరాధించడంలో తీసుకొస్తుంది. ఇదన్నమాట అండి. 5 6వ విషయం చూద్దారండి. దేవుని వాక్యం చూసినట్టు యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. చాలు. ఇక్కడ మనం చూస్తున్న 6వ కోణం ఏంటంటే, ఇక్కడ రాయబడి అనమాట, సత్యముతో ఆరాధించడం. బహుశా ఇక్కడ ఎవరైనా ఉంటే క్షమించండి, బయట ఉండి వింటున్న వారైనా. కొంతమందికి సత్యం అని పేరు పెడతాం, సత్యమే ఉంది, సత్యమ్మ అంటాం, సత్యయ్య అంటాం. అంటే ఏ పేరు పెడతారో ఆ పేరు తగిన జీవితం లేదు. చాలా మంది జీవితాలు జరుగుతూ వస్తాయి. కానీ ఒకరోజు మనం ప్రభుత్వ పాటు సదాకాలం ఎందుకు ఉండబోతున్నామంటే, మనం ఏ సత్యాన్ని అయితే కలిగి ఉన్నామో దాన్ని అక్కడ చెప్పడానికి.
ఏ సత్యమైతే నీ నా జీవితంలో కనపరచబడుతూ వచ్చిందో, ఏ సత్యమైతే నీ నా జీవితంలో ఉంటూ వచ్చిందో, ఆ సత్యముతో ప్రభు సన్నిధిలో ప్రభుని మహింపరచడానికి వచ్చాం. అటు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే రాయబడినటువంటి మాటను చూడగా సత్యముతో, ఏ సత్యమైతే ప్రభు నీకు అనుగ్రహించాడు, ఎట్టి సత్యంలోకి అయితే మనం వచ్చాము. ప్రభు అంటాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వచ్చును. వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? సర్వ సత్యంలోనికి. అదే నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్త వస్తాడు. ఆయన సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఏ సర్వసత్యంలోకి అయితే నువ్వు వచ్చావు, సర్వసత్యం అంటే అర్థం ఏంటండి? నిజమైన సత్యం. నిజమైన సత్యం. ఏ నిజమైన సత్యంలోకి నువ్వు వచ్చావో ఆ నిజమైన సత్యముతో ప్రభుని కనపరచడం కొరకు నువ్వు వెళ్తావు. సదాకాలం ప్రభుతో కూడా ఎందుకుంటున్నావంటే, ఎందుకండి యోహాను సువార్త 16:13 ఉంది. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించును. కాబట్టి సర్వసత్యం యేసుప్రభు. అసలు ఈ సత్యం ఎవరంటే యేసుప్రభు చెప్తాడు. ఈ సత్యం ఎవరండి? యేసుప్రభు వారే. ఆయన చెబుతాడు, ఏమంటాడు? యోహాను సువార్త 14:6 నేనే మార్గమును సత్యమును. ఆ సత్యం ఎవరంటే యేసుప్రభు వారే. ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభు వారితో పాటు ఉంటూ యేసుప్రభు గురించి నువ్వు చెప్పబోతావు. అంత గొప్పదానితో చెప్పండి. ఎప్పుడైనా మనం ఈ లోకంలో ఉండే వాళ్ళకి చెప్పుకుంటాం, అయ్యా యేసుప్రభు ఎంత గొప్పడు నమ్ముకోండి, యేసుప్రభు ఎంత మంచోడు నమ్ముకోండి, యేసుప్రభు ఇట్లా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, యేసుప్రభు తరపు దేవుని రాజ్యం ఉందని ఈ లోకంలో మనుషుల గురించి చెప్పుకుంటాం. ఓ రోజు వెళ్తుంటే పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ప్రభుతో పాటు సదాకాలం ఉన్నప్పుడు ఏ ప్రభుని గురించి అయితే నీకు తెలుసు ఆ ప్రభుకే చెప్పబోతుంది, లేదా ఆ ప్రభు దగ్గర ఉన్న దూతలకి చెప్పబోతుంది. ఆ ప్రభు దగ్గర ఉన్న దూతలకైనా ప్రభుగా చెప్పబోతున్నా, ప్రభువా ఎంత గొప్పవాడు, ప్రభా నువ్వు ఎంత అద్భుతకరుడివి, ప్రభా ఇలాంటి ఘోరమైన పాపలు రక్షించిన గొప్ప దేవుడివి, నా రక్షకుడివి అని ఆయన గురించి ఆయనగా చెప్పబోతున్నారు. ఎంత గొప్ప తల్లి క్రీడ. ఆ రోజుగా సదాకాలం ప్రభుతో కూడా ఎందుకుంటున్నామంటే ఆయనలో సత్యంగా ఆరాధించాలి. ఆయన ఎదుటికెళ్ళి ఆయన దగ్గరే ఈ భూమి మీద కానిది నిజమైన సత్యం ఏదైతే దేవుని దగ్గర ఉందో ఆ సత్యాన్ని కలిగి ప్రభు దగ్గరికి వెళ్తాను. వెళ్ళి ఆ సత్యముల గురించి నీకేం తెలుసో దాన్ని చెప్పడానికి అర్థం. ఈ ప్రభు ఎంత గొప్పవాడు, ఈ గొప్ప దేవుడు, ఈ ప్రభు ఇలాంటి వాడని చెప్పని నువ్వు ఏ సత్యముల గురించి అయితే తెలుసుకున్నావు ఆ సత్యాన్ని చెప్పడానికి వెళ్తున్నావు అక్కడ. ఇలా ఇంత గొప్ప స్థితిలోకి ప్రభు వాళ్ళు సిద్ధపరిచినందుకు ప్రభు నేను చేయాలా? ఆరాధించాలి. ప్రభువా నేను నిన్ను ఆరాధించే వరకు ఉండటం కొరకు ఎప్పటికి ఎల్ల కాలం మందు ఆడుకొని పడుకోవచ్చు, ఎల్ల వేళలందు కష్టకాలం మందు అది ఎప్పటికీ ప్రభుని ఆరాధించడానికి వెళ్తున్నాం. ఇంకా చెప్తూ వచ్చాక మర్చిపోయారా? చదివేస్తే ఉందా మతిపోయిందని, ఎక్కువ చదివిస్తే ఉందా మతిపోయిందని. వాడు మావాడు చదవాలని చెప్పి వాడు చదివించారంట, వాడికి మైండ్ పోయింది. అట్టగా ఉండటం ఎక్కువ జీవితం అట్టకపోవాలి. మొట్టమొదటిగా ప్రభుత్వ పాటు సదాకాలం ఉండడానికి వెళ్తాం. ప్రభుత్వ పాటు ఎందుకు సదాకాలం ఉండబోతున్నామంటే, ఒకటి ప్రభుని ఆరాధించడానికి, రెండు రక్షణానందం కలిగి ఏ రక్షణానందం కలిగి దాన్ని కనపరచడానికి, మూడు ఆయన గురించి ఏం తెలుసుకున్నా దాన్ని ప్రకటించడానికి తెలియపరచడానికి, నాలుగు యథార్థమైన జీవితం ఏది కలిగి ఉండవు దాన్ని కనపరుచుకోవడం. ఒక మాట చెప్పండి, నువ్వే యథార్థమైన జీవితం ఉండవు అయ్యా ఆ యథార్థమైన జీవితం అక్కడ చెప్పడానికి. ఐదు సత్యం ఆత్మతో, అంటే ఏ ఆత్మనైతే ప్రభు దగ్గర పొందుకున్నాం, తర్వాత ఆత్మీయ జీవితంలో ఏదైతే పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిందో దాన్ని ప్రభు రక్తం ఏదైతే కడగబడి మరలా ఆత్మీయ జీవితాన్ని కొనసాగుతూ ఆత్మానుసరంగా జీవిస్తున్నామో దాన్ని అక్కడ చెప్పడానికి వెళ్తున్నాం, ప్రకటించడానికి. ఆరోదిగా సత్యముతో ఆరాధించడానికి, అంటే ఎట్టి సత్యంలోకి అయితే నువ్వు వచ్చావు, దేవుని వాక్యాన్ని తెలుసుకుని ఎట్టి సత్యంలో అయితే నువ్వు కొనసాగుతూ వస్తున్నావు, ఎట్టి సత్యంలో అయితే నువ్వు జీవిస్తూ వస్తున్నావు, ఎట్టి సత్యంలో అయితే నువ్వు నడిపించబడుతూ వస్తున్నావు. నిన్ను నడిపించి నిన్ను జీవింపజేసి నీకు ఆనందాన్ని ఇచ్చిన సత్యమును గురించి అక్కడ బయలుపరచడానికి వెళ్తున్నావు. ఏ సత్యమైతే నీకు తెలుసుకున్నావు తెలియపరచబడిందో ఆ సత్యమును గురించి ఆరాధించడానికి వెళ్తున్నావు. ఇదన్నమాట అండి. 6. 7వ విషయం చూద్దాం రండి. యోహాను సువార్త 4:23
చాలా అక్క. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తండ్రిని ఆరాధించు కాలం. చివరిగా సదాకాలం ప్రభుతో కూడా ఎందుకు ఉండబోతున్నామంటే, లేదా సదాకాలం ప్రభుతో కూడా ఉండి మనం చేయబోతున్నాం ఏంటి, ఎందుకుంటున్నాం కాదు, ఎందుకుంటున్నాం అన్న తర్వాత చూద్దాం. సదాకాలం ప్రభుతో కూడా ఉండి మనం చేస్తున్నవేంటి, మొట్టమొదటిగా ఏం చేయబోతున్నాం చూడండి. సదాకాలం ప్రభుతో కూడా మనం చేయబోతున్నాం ఏంటి? మొదటగా ఆయన ఆరాధించబోతున్నాం. 2, ఆయన ఇచ్చిన రక్షణ కనపరచబోతున్నాం. 3, ఆయన ఎలాంటి వాడు, ఆయన గుణలక్షణాలు తెలుసుకుని అక్కడ చెప్పబోతున్నాం. 4, యథార్థమైన జీవితం ఏదైతే ప్రభులో నీకు ఇవ్వబడిందో ఆ యథార్థతను అక్కడ కనపరుచుకుంటున్నాం. 5, నీ ఆత్మలో ఏదైతే ఆత్మీయ జీవితం కఠినమైపోయి కల్ముషం అయిపోయిందో ఆత్మని ఎలా కలిగాడో, ఆత్మ జీవితంలో ఎలా ఉండో ఆత్మీయ జీవితం దాన్ని కనపరుస్తున్నాం, బయలుపరుస్తున్నాం. 6, సత్యం. ఏ సత్యం అయితే నీకు లేదో ఆ సత్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఈ లోకంలో మనం జీవించినంతకాలం సత్యం లేని వారికి అబద్ధాలు, మోసాలు, దొంగతనం, వ్యభిచారం చేస్తూ అసలు మనలో సత్యమే లేనటువంటి వారు. సత్యం ఉందా? లేదు. లేదంటే చిన్న సూచన చెప్పమంటారా? చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు? మట్టి తింటారు. అరే మట్టి ఎందుకు తిన్నారంటే నేను తినలేదు అంటాడు. అక్కడ అబద్ధం అన్నట్టే లేదా? సత్యం ఉందా లేదా? సత్యం లేదు. అక్కడ ఏ సత్య జీవితం అయితే మనలో లేదో తిరిగి ఆ సత్యకరమైన జీవితాన్ని ఇవ్వడం కొరకు యేసుప్రభు కలువరిశిలో చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా ఏ సత్యంతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉన్నామో ఆ సత్యంతో జీవితాన్ని బట్టి మనకి ఏం జరుగుతూ వచ్చిందో దాన్ని కనపరచడం, బయలుపరచడం, ప్రచురం చేయడానికి వెళ్తున్నాం. ఇది 6. 7వ విషయాన్ని చూసినట్లయితే 7వ మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే రాయబడిన మాట ఏంటంటే తండ్రిని ఆరాధించడం. సో మనం పరలోకానికి వెళ్తున్నాం, సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. ప్రభుతో కూడా ఉండి మనం చేయబోతున్నాం ఏంటి? ప్రభుతో సదాకాలంలో మనం చేయబోతున్నాం ఏంటంటే తండ్రిని ఆరాధిస్తున్నాం. ఏంటండి? తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఏ తండ్రి గురించి అయితే ప్రార్థించాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున. ఏ తండ్రి గురించి అయితే యేసు ప్రభు ప్రార్థించాడు, ఏ తండ్రి గురించి అయితే యేసు ప్రభు మొరపెట్టాడు, ఏ తండ్రి గురించి అయితే యేసు ప్రభు విజ్ఞాపన చేశాడు, ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే భౌతికంగా కన్న నీ తల్లిదండ్రుల దగ్గరికి ఎవరైనా సరే అమెరికాలో జాబ్ చేసి ఈ ప్రాంతంలో ఉండేవారు అమెరికాలోకి వెళ్ళి జాబ్ చేశారు అనుకోండి, కొంతకాలం తర్వాత వచ్చి నా తల్లిదండ్రులు చూడాలని వచ్చినప్పుడు ఎంత సంతోషం ఉండేది, ఎంత ఆనందం ఉండేది చెప్పండి. అబ్బా ఎన్నో సంవత్సరాలైంది నా తల్లిదండ్రులు చూసి. ఒకప్పుడు అంటే చూసేవాళ్ళు కాదండి, ఇప్పుడు వీడియోలు అన్నింటిలో చూస్తున్నాడు, వాట్సాప్ వీడియోలో నా తండ్రిని చూసి ఎంత కాలం అయిందని చెప్పని తండ్రిని చూడటానికి ఎంతగా వేగిరిపడి, ఒక మాట చెప్పాలంటే ఆత్రం అంటారు చూసారు ఆంధ్రలో, ఆత్రంగా అంత తొందరగా ఎప్పుడు చూడాలని ఆశతో వస్తామే. తండ్రిని ఈ లోకంలో ఉన్న తండ్రిని చూడడానికి అంత ఆశ ఉంటే పరలోకానికి వెళ్ళి ఇంకా అసలైన తండ్రిని చూడాలంటే ఎంత ఆశ. నన్ను సృష్టించిన సృష్టికర్త నా దేవుడు నా తండ్రిని చూడాలని ఎంత ఆశ ఉండదు. అటు తండ్రిని ఆరాధించడానికి ఒక మాట చెప్పాలంటే తండ్రి గుణలక్షణాలు ఏమైతే నువ్వు పొందుకొని ఉన్నావో, లేదా ఏ తండ్రి గుణలక్షణాలు అయితే నువ్వు కలిగి ఉన్నావో అవి అక్కడ గణపరచడానికి వెళ్తున్నావు. ఒక మాట చెప్పాలంటే దూతల చేత, ప్రధానుల చేత, అధికారుల చేత, రాజుల చేత గణపరచబడుతున్న తండ్రిని గణపరచడానికి సదాకాలం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. అర్థమైందండి? సదాకాలం ప్రభుతో కూడా ఎందుకుంటున్నామంటే ఏ దూతల చేత అయితే కనపరచబడుతున్నాడు, యెషయా గ్రంథం 6:3 పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని మానక రేంబగలు ఏ దేవదూతల కెరూబులు సెరూబులు ఆరాధిస్తున్నాయో ఆ ఆరాధించే స్థలములకు మనం వెళ్తున్నాం. ఒక మాట చెప్పాలంటే ఇప్పటిదాకా దేవదూతలు కెరూబులు సెరూబులు దేవుడిని ఆరాధిస్తున్నాయి. మొదటి స్థానం ఎవరంటే నీకు. ఒక మాట చెప్పాలంటే సదాకాలం ప్రభుతో కూడా ఎందుకు ఉంటామంటే ప్రభువుని ఆరాధించడానికి మొదటి స్థానాన్ని కలిగి ఉన్నాం కాబట్టి ఆ మొదటి స్థానంలో ఉన్న మనం ప్రభువుని కనపరచడానికి. సో ఈరోజు మన జీవితాల్లో ఒక మాటలో చెప్పాలంటే తండ్రిని ఆరాధించడానికి. ఎట్టి తండ్రి అయితే నువ్వు కలిగి ఉండవు, ఏ తండ్రి అయితే నీకు ఉన్నాడని నువ్వు మొరపెడుతున్నావు, ఏ తండ్రి అయితే ప్రార్థనలో తండ్రి పరలోకపు తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి, మొరపెడుతున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను తండ్రి, ఏ తండ్రి గురించి అయితే నువ్వు చెబుతున్నావు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన చూసి ఆయన గుణ లక్షణాలు ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్న వాటిని బట్టి ఆయన ఆరాధించడానికి వెళ్తున్నావు. కాబట్టి సదాకాలం ప్రభుతో కూడా ఉంటున్నాం. సదాకాలం ఎందుకు ప్రభుతో ఉండడానికి వెళ్తున్నామంటే ఏం చేయడానికి ప్రభు దగ్గరికి వెళ్తున్నామంటే ప్రభుని ఆరాధించడానికి, ఆయన ఇచ్చిన రక్షణ కనపరచడానికి. తర్వాత మూడవదిగా చూసినట్టయితే అయిపోయిందండి, ప్రభుని గురించి ఏం తెలుసుకున్నా దాన్ని వర్ణించడానికి. 4 యథార్థంగా ఆరాధించడానికి. 5 ఆత్మతో ఆరాధించడానికి. నాలో ఏ యథార్థత లేదో అది పొందుకున్నాం.
ఏ ఆత్మ లేదో దాన్ని, ఏ ఆత్మ అయితే కల్మషం అయిపోయింది దాన్ని తిరిగి సంపాదించుకున్నది, ఏ సత్యం అయితే లేదో దాన్ని పొందుకున్న దాన్ని బట్టి ఇంకా తండ్రిని ఆరాధించడానికి. అసలు నిజమైన తండ్రి ఎవరో నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు భౌతికంగా చూడకపోయినా ఆత్మీయ విషయాలను చూడగలుగుతున్నావు ఈ తండ్రిని. ఒకరోజు కనులారా చూసి నువ్వు గణపరిచే తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆరాధించడం కొరకై ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి సదాకాలం ఉండి, ఏ తండ్రి అయితే నువ్వు మొరపెట్టావో, అబ్బా తండ్రి అని ఏ తండ్రికి మొరపెట్టావో ఆ తండ్రికి సమీపంగా ఉండడానికి నువ్వు సదాకాలం వెళ్తున్న పడ్డావు. సదాకాలం ప్రభువుతో కూడా ఎందుకుంటావంటే తండ్రికి సమీపంగా ఉంటాను మాట చెప్పాలండి. ఎవరికండి? తండ్రి. కాబట్టి అట్లు రీతిలో తండ్రికి సమీపంగా ఉంటూ రక్షణానందాన్ని కలిగి ఆయన ఆరాధించడం కొరకు ఇంకా మన జీవితాలు ఏవైతే ప్రభు ఎలా ఉండాలని ప్రభు మనల్ని ఎలాంటి వారిగా ప్రభుని ఆరాధించాలని సిద్ధపరిచాడు, అలాంటి అనుభవం ప్రభుని ఆరాధించే వరకు ఉండటం కొరకే ప్రభు మనల్ని సిద్ధపరిచిన విధానంలో ప్రభు ఏ కోణంలో మనం ఉండాలని సదాకాలం మనం ప్రభు దేవుని రాజ్యం ఉంచాడు. సదాకాలము ఉండాలి. ఎందుకుంటున్నాం? ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని కనపరచడం. కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్లు సదాకాలము ప్రభుతో కూడా ఉందాము. కాబట్టి ప్రభుతో కూడా సదాకాలం ఎందుకుంటున్నాము 7 విషయాలు చూసాం. ఇలాంటి వాటిని బట్టి వీటిని బట్టి ప్రభుని గణపరచడానికి మనం పరలోక రాజ్యంలో సదాకాలం ఉండబోతున్నాం. అయితే ఇట్టి వాటిని బట్టి, ఇట్టి 700 అనుభవం బట్టి ప్రభు సదాకాలంలో మనం ఉంచడం కొరకే మనకిచ్చిన రక్షణ, ఈ భూమి మీద మనకిచ్చిన రక్షణ బట్టి ఇక్కడ మనం ఆరాధించాలి. ప్రభా, ఇట్లాంటి జీవితం నాకు పరలోకంలో నువ్వేస్తున్నావు. అయితే ఈ జీవితం నాకు రావడం కారణం ఎవరు? నువ్వే. కలువరిశీల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు. నీ మరణ భూస్థాపన ద్వారా ఇట్టి 700 అనుభవం కలిగిన జీవితం ఒకరోజు సదాకాలం నీతో కూడా ఉండి నాకు ఈ అనుభవాలు ఇవ్వబోతున్నావు. ఇటు అనుభవాలు నాకు ఇవ్వడం కొరకే, ఇటు అనుభవాలు నా జీవితంలో కనపరచడం కొరకే, సదాకాలం నీతో ఉండే వరకు నేను సిద్ధపరచడం కొరకే నువ్వు సిలువలో చేసిన త్యాగాన్ని బట్టి నీ కృతజ్ఞుని ప్రభు అని చెప్పి ఆ సిలువ కార్యం ద్వారా మన జీవితంలో జరగడం ద్వారా సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. కాబట్టి ఆ సిలువ కార్యాన్ని బట్టి ప్రభుని ఆరాధించే వరకు ఉన్నట్టు ప్రభు మనం సాధించారు గాక. ఆమేన్.